మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత విక్టర్ ఫ్రాంకిల్ గొప్ప మానసిక వైద్యుడు. ఆయనకు ఒక రోజు అర్ధరాత్రి ఓ మహిళ ఫోన్ చేసి తాను జీవితంలో సర్వస్వం కోల్పోయానని, బతుకు మీద ఆశ లేదని, ఆత్మహత్య చేసుకోబోతున్నానని తెలియపరిచింది. వెంటనే విక్టర్ ఆ దారుణమైన నిర్ణయానికి కారణాలేంటో రాబట్టాడు. జీవితం చాలా విలువైనదని, చిన్న చిన్న సమస్యలను ఆమె ఎలా అధిగమించాలో వివరించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె విక్టర్ను కలిసింది. విక్టర్ ఆమెతో, ఏ అంశము నిన్ను తాకింది, ఏ అంశము చనిపోవాలన్న ఆలోచనను మార్చుకోగలిగింది తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు. ఆమె వెంటనే ఈ విధంగా చెప్పింది, సావు బతుకుల మధ్య కొట్టుమిట్టలాడుతున్నటువంటి నాతో మీరు అంతసేపు ఓపికగా మాట్లాడారు చూడు, అది నన్ను ఎంతగా ఆశ్చర్యపరిచింది, బతకాలన్న ఆశ పుట్టించింది అని సమాధానం ఇచ్చిందట. స్నేహితులారా, సాటి మనిషికి మనము సహాయం చేయలేకపోయినా కానీ వారి కష్టాన్ని ఓపికతో విని 4 మంచి మాటలతో, ఓ చక్కని ఓదార్పుతో, ఓ చల్లని స్పర్శతో మనం వారికి జీవితంపై భరోసాను కల్పించగలిగినట్లయితే వారి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కనుక బతకడమే కాదు, నలుగురిని బతికించాలన్న ఆలోచనతో జీవించడమే మనిషి బతుక్కి పరమార్థం.